అందరూ చదవండి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అబ్బా, బంగారు మాటలండి, బంగారు మాటలండి. నా దేవుడు చూడండి ఏం కోరుతున్నాడో చూడండి. ఫాస్టింగ్ ఉండి కుటుంబం మొత్తం ఉండి ఒక్కొక్కళ్ళకి రోజుకు పొద్దున 1 కేజీన్నర, సాయంత్రం 1 కేజీన్నర, రోజుకు 3 కేజీలు అనుకోండి. 3 రోజులకు వచ్చి 9, 10 కేజీల దాకా మిగిలిన యేసు రక్తమే జయం, స్తోత్రం అనుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ ఇంకొకళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ వండి ఇంకొకళ్ళకి ఇస్తారు. నీ ఆహారము, ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ వండుకుంటారు, ఇతరులకు పెడతారు. 10 కేజీలు బియ్యం మిగిలిందని సంబరం కాదు, బియ్యం ఖర్చు అయిపోవాల్సిందే. కానీ ఈ కడుపు ఖాళీ 10 కడుపులు నిండాలి. 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 అమృత తుల్యమైన వాక్కులివి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. రక్త సంబంధులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నా రక్త సంబంధి కదా నన్ను ఆదుకుంటాడు, చేయదగ్గ సాయం చేస్తాడని ఆశ కలిగి రక్త సంబంధులు వస్తారు. కొంతమందికి వాళ్ళకి చేయబుద్ధి కాదు. నేను చెబుతున్నాను, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు యేసయ్య బిడ్డవి, నువ్వు లోకస్తుడివి, లోకస్తురాలివి కాదు, నువ్వు యేసయ్య బిడ్డవి. ఒకవేళ నీ రక్త సంబంధి దీనుడై ఇబ్బంది కొలిమిలో ఉండి నీ దగ్గరకు వస్తే, వాడు అన్యుడైనా దేవుని బిడ్డ అయినా వస్తే, నీ ముఖము వానికి తప్పించకూడదంట. కనబడితే వాడు అడుగుతాడని నువ్వు ముఖం తప్పించకూడదు అన్నాడు. మన హృదయాలు తెలిసినోడు మామూలుడు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా, మనిషి కనపడితే మొహమాటం కొద్ది ఇయ్యాల్సి వచ్చిద్దని, మరే ఎప్పుడు వస్తానన్నాడు, మధ్యాహ్నం వస్తానన్నాడా, అట్టయితే నేను ఇప్పుడే పోతా, నేను ఊళ్ళో ఉండమని చెప్పు. ఏం చేస్తున్నాడు, మొహం తప్పిస్తున్నాడు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్నిసార్లు నీ లైఫ్లో జరిగిందా లేదా? నిజం చెబితే మీరు ధన్యులు, దేవుని దృష్టిలో గొప్పోళ్ళు. షో చేస్తే ఉంటుంది. మీరు కూడా భార్య చెప్పింది భర్తకి, ఎట్టన్నా పోయా ఆ గుంపు వస్తున్నారు, ఆ గుంపు ఏదో ఒకటి అడుగుతారు, వచ్చిన కాడు నుంచి ఆడున్నాయాడా, ఎటన్నావు, నువ్వు ముఖం తప్పించావు, నువ్వు ముఖం తప్పించావు అంటే, అన్న ఇయ్యొచ్చు కానన్నా మళ్ళీ ఇయ్యరన్నా, అది వచ్చింది గొడవ. సాయం చేయొచ్చు కానన్నా తీసుకుంటారు, పొందుతారు, కానీ మళ్ళీ ఇచ్చేయరన్నా. నేను చెబుతున్నా, 10,000 వానికి అవసరం ఉందనుకోయా, 10,000 వానికి అవసరం ఉందనుకో, 10,000 ఇచ్చి వాడికి సాయం చేయమని దేవుడు చెప్పలా. నీ శక్తి కొలది, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా వాని ఎదురుపడి వాడు 10,000 అడిగాడు అనుకో, వాడు బాబా నా దగ్గర 500 ఉందిరా, ఈ 1000 ఉంది తీసుకో, మళ్ళీ ఇవ్వకపోయినా పర్వాలేదు అని ఇచ్చాయి. ఇప్పుడు 500 నాకెందుకు, నాకు వద్దులేపో అంటే వాడికి తప్పు. ఎంతో కొంత నా రక్త సంబంధి కాబట్టి కదా ఈ 1000 అన్న ఇచ్చాడు, మళ్ళీ నాకు ఇవ్వద్దులేరా, పో వాడుకోపోరా, దేవుడు నిన్ను దీవించిన నాడు నాకేదో సాయం చేయొద్దు కానీ పోరా, ఈ 1000 ఉంది, అది ఎక్కడన్నా మిగిలింది చూసుకోయ్యా, నా రక్త సంబంధివిరా, నేను చేయదగ్గ స్థాయి ఇదేరా, నా స్తోమత ఇదేరా అని ఇవ్వు నాయనా. లేదా 2 ఏళ్ళు ఇవ్వు, నీ శక్తి కొద్దీ. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వాలి అవసరం, అడిగి మొహం తప్పించాల్సిన అవసరంలే. నువ్వు ముఖం తప్పిస్తే కేసు రాస్తాడు ఆడ. స్తోత్రం. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? ముఖం తప్పిస్తే కేసు. ముఖం తప్పించకుండా నువ్వు 10,000 అడిగింది 1000 ఇవ్వు, ఇంత సాయం అడిగితే ఇంత చెయ్యి. వాడు నిన్ను అనలేడిక, ఏంద్రా వాడి దగ్గరికి పోయావుగా మా ఓడని ఏమి ఇచ్చాడేంది అంటే, వాడి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, వాడికి ఉన్న దానిలో ఏదో కొంత చేశాడులే అంటాడు. కానీ ఏమి ఇచ్చాడు, వాడు బొంద ఇచ్చాడు, అసలు ఏమి ఇలా అనడగా. ఈ 1000 ఏం చేసిద్దో తెలుసా, వాడు నోరు కట్టేసిద్ది. స్తోత్రం. వాని హృదయంలో స్థానం ఉంటుంది. కష్టకాలంలో నేను ఆశ కలిగి పోయినప్పుడు నాకు ముఖం చాటేయకుండా నాకు అంత సాయం చేశాడు రా పాపం. వాడు తన బిడ్డలకు కూడా చెప్పుకుంటాడు.
ఫలానోడు కష్టకాలంలో నేను వెళ్ళినప్పుడు నా రక్త సంబంధిరా, వాడు నా బాధను ఎరిగి నా అవసరత తీర్చాడని. నీ దగ్గర స్తోమత ఉందనుకో, సాయం చేయి. లేదు, నీ శక్తి కొలది చేయి, కొంతే చేయి. తన బిడ్డలకు చెప్పుకుంటాడు, ఫలానోడిని మర్చిపోవద్దయ్యా, నా ఆపదలో ఉన్నప్పుడు నాకు ఇంత సాయం చేసి పంపించాడురా, నాకు అన్నం పెట్టాడురా, నాకు బట్టలు ఇచ్చాడయ్యా, నాకు చెప్పులు ఇచ్చాడయ్యా. ఇర్మియాను మీకు తెలుసు.